ఇద్దరే. ఒకరు అగ్ర రాజ్యాధినేత, మరొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకుడు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ మంచి దోస్తులు. కానీ కొద్ది రోజులుగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఆయనో రకం, ఈనో రకంగా మారింది పరిస్థితి. ప్రతి అంశంలోనూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. భిన్నమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చురేపిన అంశాలేంటి? నోటికొచ్చిన వాగుడు వాగేయడం పెద్దనకు అలవాటైపోయిందా? అలవాట్లో పొరపాట్లు దొర్లుతున్నాయని సొయ్యి లేకుండా సొల్లు కబుర్లు చెబుతున్నారా? ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఆయన తెగ ఉబలాట పడుతున్నారా? మాతో పెట్టుకుంటే మటాషాన్ అంటూ మోడీ సర్కార్ ఎందుకు వార్నింగ్ ఇచ్చింది? మాటల యుద్ధం ఎటు దారి తీసే అవకాశం ఉంది? ఇండియాపై ఒత్తిడికి అమెరికా యత్నం. నరేంద్రుడిపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం. మోడీ అంటే ట్రంప్కి ఎందుకంత మంట? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. తాజా పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడు దోస్తు మేరా దోస్త్ అంటూ తిరిగిన అగ్రరాజ్యాధినేతలు ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. డి అంటే డి అంటున్నారు. దీంతో ఒక్కసారిగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ మధ్య అసలేం జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇద్దరు మిత్రులు బద్ద విరోధులుగా ఎందుకు మారిపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోడీ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. నాడు 50,000 మందికి పైగా ప్రజలను ఉద్దేశించి అమెరికా గడ్డపై నుంచి మోడీ ప్రసంగించారు. అప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే ఉన్నారు. నరేంద్రుడితో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. నాడు మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్. మోడీ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియాగా కొనియాడారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే దానికి మోడీయే నిదర్శనమన్నారు ట్రంప్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా మోడీపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇండియా అమెరికా సంబంధాలు ఇప్పుడు అత్యంత క్లిష్ట స్థితిలో ఉన్నాయి. భారత్పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అందుకు 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది టారిఫ్స్, రెండోది రష్యాతో ఇండియా స్నేహం, మూడోది బ్రిక్స్ దేశాల హవా. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్. ఇండియా అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నారు. టారిఫ్ బాంబు ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్. ట్రంప్ యాక్షన్కు అనేక దేశాలు కౌంటర్ యాక్షన్కు దిగడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వాణిజ్య యుద్ధం ఎక్కడ ఆర్థిక మాంద్యంగా మారుతుందో అనే ఆందోళన అందరినీ కలవరపరుస్తోంది. ట్రంప్ టారిఫ్స్పై భారత్ రియాక్షన్ ఏంటి? చైనా చేసినట్టు ప్రతీకార పనులకు దిగుతుందా, లేదా తల ఉంచి సర్దుకుపోతుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. భారత్ను నాశనం చేయాలి, ఆర్థికంగా ఎదగకుండా అడ్డుకోవాలి, వీలెంత తమ చెప్పు చేతిలో పెట్టుకోవాలి. ఇదే ట్రంప్ లక్ష్యం. భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి పని కట్టుకుని సుంకాలతో అటాక్ చేస్తున్నాడు. 25% సుంకాలతో భారత్పై ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. ఇండియా అంటే ఏ కెనడానో, డెన్మార్కో, పనామానో కాదు. ట్రంప్ బెదిరిస్తే బెదరడానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే 4వ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థతో డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్నాడు. ఇండియాపై ట్రంప్ చేస్తున్న సుంకాల యుద్ధంలో తగులబడేది అమెరికన్ ఆర్థిక వ్యవస్థే. అందుకే ట్రంప్ దెబ్బకు అమెరికా అధ్యక్షుడిగా అతడిని ఎంపిక చేసుకుని తప్పు చేశామని ఫీల్ అవడం ఖాయం. భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు డొనాల్డ్ ట్రంప్. భారత్ రష్యా నుంచి భారీగా ఆయుధాలు, యంత్రం కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా స్నేహ దేశమే కానీ వారు ప్రపంచంలోని అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటన్నారు. రష్యా నుంచి ఆయుధాలు, యంత్రం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25% టారిఫ్స్తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. తాను బెదిరిస్తే ఎవడైనా బెదిరిపోతాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి నమ్మకం. అందుకే సుంకాలను ఆయుధంగా మలుచుకుని శత్రువు, మిత్రుడు, భాగస్వామి అనే తేడా లేకుండా దాడులకు దిగుతున్నాడు. ప్రపంచానికి తానే రాజును, తాను చెప్పినట్టు వినాల్సిందేనని హుంకారిస్తున్నాడు. అయితే ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట ట్రంప్కు చెక్ పెట్టాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అలా అనుకున్నారో లేదో వెంటనే భారత్ యాక్షన్లోకి దిగింది. ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై రష్యా నుంచి భారత ఆయిల్ కొనుగోలు చేయకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. చమురు కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, ఎవరు ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశాయి. ట్రంప్ చెప్పినట్లుగా భారత చమురు సంస్థలు రష్యా నుంచి దిగుమతులు నిలిపివేయలేదని క్లారిటీ ఇచ్చాయి. భారత ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చమురు కొనుగోలుపై భారత్పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది అమెరికా బెదిరింపులకు తలగొబ్బమన్న సంకేతంగా నిలుస్తోంది.
రష్యాతో నెలకొన్న సుదీర్ఘ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ నిలబెట్టుకునే దిశగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాల్లో చమురు, వాణిజ్యం, దౌత్యం విషయంలో తీసుకునే నిర్ణయాన్ని అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇండియాలో తయారైన వస్తువులనే భారతీయులు కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. తద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులపై వెనక్కి తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చారు. పరోక్షంగా రష్యా నుంచి భారత చమురు కంపెనీలు చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాయని సంకేతాన్ని కేంద్రం ఇస్తోంది. రష్యా చమురు కొనుగోలు చేయొద్దన్న సంకేతాలను ఇప్పటివరకు చమురు కంపెనీలకు కేంద్రం ఇవ్వలేదని తెలుస్తోంది. కొనుగోలు నిలిపివేయాలా వద్దా అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ పెద్దలు బ్లూంబర్గ్కు నివేదించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక భయాలను ఎదుర్కొంటోంది. ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. యూపీ ర్యాలీలో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతీయులు కొనుగోలు చేసే దేనికైనా ఒకటే లాజిక్ ఉండాలన్నారు. అవి భారతీయుడి స్వేదంతో తయారు చేసినవే ఉండాలన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించాలని ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నందున భారతదేశం ట్రంప్ లక్ష్యంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాల బ్రిక్స్ సమూహంలో చేరడం, రష్యాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడం కోసం భారత్పై అమెరికా అధ్యక్షుడు గత వారం విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాని కట్టడి చేయాలంటే ఆ దేశం నుంచి చమురుకుంటున్న దేశాల నుంచి పైసలు రాకుండా చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే రష్యా ఇండియాకు ప్రపంచ మార్కెట్లో దొరుకుతున్న చమురు కంటే అత్యంత తక్కువ ధరకు అందించడంతో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇండియా రష్యా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. దేశాన్ని కాపాడుకోవాలని, ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకోవాలని ఇండియా చూస్తుంటే అమెరికా మాత్రం రష్యా చమురు కొనొద్దని, ఎక్కువ ధరకు ఇతర దేశాల్లో కొనాలంటూ మొసలి కన్నీరు కార్చుతోంది. ఉక్రెయిన్పై యుద్ధ సమయంలో చమురు కొనుగోలు ద్వారా రష్యాకు ఇండియా మద్దతుగా నిలిచిందని భారత రిఫైనరీలను అమెరికా, యూరోప్ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. భారతదేశం ప్రస్తుతం రష్యా సముద్ర మార్గంలోని క్రూడ్ ఆయిల్ ఎగుమతులలో నెంబర్ 1గా ఉంది. భారీ రాయితీలపై బ్యారెళ్లను కొనుగోలు చేస్తూ ఇంతకుముందు దాదాపుగా జీరోగా ఉన్న రష్యా క్రూడ్ కొనుగోలును ఒక్కసారిగా పెంచి దేశీయ చమురు దిగుమతులో సుమారు 3వ వంతు మేర కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే రష్యాతో ఆయుధాల కొనుగోలును భారత్ సమర్థించుకుంది. క్లిష్ట సమయాల్లోని ఇండియా రష్యాతో కలిసి ప్రయాణిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా రష్యా సంబంధాలను అమెరికా కోణంలో చూడొద్దని భారత్ అంటోంది.